హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఛానల్. ఈరోజు నేను మీకు ఈజీగా రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపెడతాను. నేను 1/2 కేజీ రవ్వ లడ్డు చేశాను. చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపెడతాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాలి. వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని రోస్ట్ చేసుకోండి. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ 3 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యిని కొంచెం వేడవ్వనివ్వండి. నార్మల్గా 100 గ్రామ్స్ నెయ్యి పట్టింది నాకు. మీకు సరిపోయినంత వేసుకోండి. ఇప్పుడు నెయ్యి వేడైంది తర్వాత ఇందులోకి కప్స్లో చెప్పాలంటే 2 కప్స్ రవ్వ, గ్రామ్స్లో చెప్పాలంటే 500 గ్రామ్స్ తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు బాగా వేగితే కలర్ కూడా చేంజ్ అవుతుంది. దీనిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన. ఇప్పుడు మళ్ళీ ఆ ప్యాన్ను క్లీన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ వేడైన తర్వాత 2 కప్స్ షుగరు, గ్రామ్స్లో చెప్పాలంటే 500 గ్రామ్స్ షుగర్ వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. అలాగే 1 కప్పు వాటర్ వేసుకొని చక్కెరను బాగా కరగనివ్వండి. ఇప్పుడు చక్కెర కరిగింది కదా అండి, ఇది లేత పాకం వచ్చేలాగా చేయాలి. పాకం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. చూడండి, ఇప్పుడు ఒకసారి చూస్తే లైట్గానే వచ్చింది. మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేస్తే అవుతుంది. 2 మినిట్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ యాలకుల పొడి వేసుకొని ఇందాక మనం పక్కన పెట్టుకున్న రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చల్లారనివ్వండి. బాగా కాదు, గోరువెచ్చగా ఉండే వరకు. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, నేను అన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎమ్మి రవ్వ లడ్డూలు రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.